హాయ్ అండి. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాను పలావు. కొంచెం ఆయిల్ వేసాను, పాన్ పెట్టుకున్నా వేడయ్యాక. దానిలో ఇప్పుడులాగా మనం కొంచెం బటర్ వేసుకుంటున్నాను ఒక్కటి. అవి హీట్ అవ్వాలండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు చిల్లీస్ అండి 2 వేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో మ్యాగ్నెట్లో వేసాను కదా, ఫ్లేవర్ కోసం ఇప్పుడు 2 వేసాను. అది హీట్ అయ్యాక బిర్యానీ సామాన్లు అండి అన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. షాజీరా కూడా వేసానండి కొంచెం, వాటితో పాటు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఆనియన్ అండి, ఒక ఆనియన్ తీసుకున్నా కదా అది వేసేస్తున్నాను. ఇలా స్లైసెస్ లా వేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు టమాటా వేసుకుంటున్నానండి. ఒక టమాటానే కట్ చేశాను, వేస్తున్నాను. కొద్దిగా ఉడకాలండి అంతే, మళ్ళీ వాటర్ వేసుకుంటాం కదా. దీంట్లోకి ఇందాక చేసుకున్నాను కదండి మసాలా వేసుకున్నాను. ఈ మసాలా కావాలనుకుంటే వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇది వేయడం వల్ల పలావ్ చాలా టేస్ట్ గా ఉండిద్దండి. వేస్తాను మసాలా, కొంచెం వేసుకోండి చాలు. ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. ఇలా అవుతుండగా కరివేపాకు పొద్దున వేయాలండి కొంచెం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. పచ్చివాసన పోయిందండి దీంట్లో. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇదండి చికెన్ వేసేస్తున్నాను. వాటర్ రిలీజ్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందామండి దీన్ని. మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం ఒక 10 minutes. ఇలా అయిందండి, మెత్తగా అయిపోయింది ముక్క. ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయింది. దీంట్లో రైస్ వేసేస్తున్నానండి. నేను ముందే నానబెట్టుకున్నానండి, ఒక 1 hour ముందే నానబెట్టుకున్నాను. మామూలు రైసేనండి ఇది, పలావ్ చేస్తున్నా కదా. రైస్ అంతా వేసేద్దాం దీంట్లో. రైస్ వేసానండి. దీన్ని ఇలా కలుపుదాం. నేను 1 glass రైస్ వేసుకున్నానండి, 1.5 glass వేసుకున్నాను రైస్. దీనిలో వాటర్ 3 glasses వేసుకోవాలి. ఈ గ్లాస్తో రైస్ వేసుకున్నానండి, ఈ గ్లాస్తో వాటర్ వేస్తున్నాను. ఒక 3 cups వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని ఉప్పు చూసుకుందామండి. ఉప్పు సరిపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం రైస్లోకి. నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, సరిపోలేదు చూసుకొని యాడ్ చేసుకోండి. నిన్న మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసానండి, మళ్ళీ వేయలేదు కదా, కొంచెం సరిపోలేదు వేసాను. ఇప్పుడు ఇదంతా అయిపోయే వరకు చూడాలి. లాస్ట్ లో లైట్ గా కొద్దిగా నెయ్యి వేసానండి. అసలు నెయ్యి వేసుకోపోయినా పర్వాలేదు, బటర్ వేసాం కదా, నేను కొంచెం వేసాను. కొద్ది లాస్ట్ లో కొత్తిమీర వేసేసి ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసుకుందాం. ఒక 1/2 hour హై ఫ్లేమ్ లో ఉంచాలండి. తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా చూద్దాము. కొద్దిగా ఆరితే సెట్ అయిపోద్ది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే అండి, అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే అండి.